అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. ఇవాళ మనం అందరికీ కంఫర్టింగ్ ఫుడ్ అయిన పప్పు చేసుకుందాం. సో పప్పు ప్రోటీన్ అండ్ అలాగే కొంచెం ఫైబర్ యాడ్ చేస్తున్నా ఈ పప్పులో. అదే అండి బీరకాయ పప్పు. ముందుగా బీరకాయ పప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇప్పుడైతే నేను పప్పు వేసుకుంటున్నా. కందిపప్పు ఈ కప్పుతో హాఫ్ తీసుకున్నా అండి. నేను ఒక 2-3 రకాల పప్పులు వేస్తాను ఏదైనా పప్పు చేసేటప్పుడు, ఎందుకంటే ఒక్కొక్క పప్పుకి ఒక్కొక్క రకమైన బెనిఫిట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం కందిపప్పు వేసుకున్నా. అలాగే కొంచెం ఎర్ర కందిపప్పు, సేమ్ క్వాంటిటీ అండి. అండ్ దాంతోపాటు కొంచెంగా పెసరపప్పు కూడా వేస్తున్నా అండి. ఇది వేస్తే కొంచెం టేస్టీగా బాగుంటుంది. సో నేనైతే దీన్ని వాష్ చేసి స్టవ్ మీద పెట్టి నురుగు పక్కకు తీసేస్తా అండి. కొంచెం ఉడికాక నురుగు వస్తుంది కదా, ఆ నురుగు పక్కకు తీసేస్తా. ప్యారలల్గా ఏమేమి కావాలో చూద్దాం. సో బీరకాయ, నేను ఒక పెద్ద సైజ్ బీరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. అండ్ దాంతోపాటు కుక్కర్లోనే ప్రెషర్ కుక్ పెట్టడానికి టొమాటోలు ఒక 2 చిన్న సైజ్ టొమాటోలు 2 తీసుకున్నాను, కట్ చేసేసుకున్నా. అండ్ కారానికి తగినన్ని ఎండుమిర్చి అండ్ అలాగే కొంచెం చింతపండు, ఈ మాత్రం అయితే సరిపోతుందండి. కొంచెం ఆనియన్ కుక్కర్లోనే వేసి పెడతా అండి. నేను పోపులో మళ్ళీ సపరేట్గా కూడా వేస్తాను. సో ఇప్పుడైతే మనం ఎలా చేయాలో చూసేద్దాం. పప్పు అయితే వాష్ చేసేసుకున్నా అండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటున్నా. నేను పక్క పొయ్యి మీద పెడుతున్నా అండి. మామూలుగా అయితే బీరకాయ అలాగనే వేసేస్తారు. నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేస్తా అండి, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన పోతుందని చెప్పి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాను. అందుకని చెప్పి దానికోసం కూడా ప్యాన్ పెట్టేసుకున్నా. అది కొంచెం వేడయ్యి పొంగొచ్చే లోపల ఇది వేయించేసుకుంటాను. పెనం అయితే వేడవ్వనివ్వండి. పెనం కొంచెం వేడెక్కిందండి. కొంచెం ఆయిల్ వేసుకొని బీరకాయ వేసేసుకుంటున్నా. జస్ట్ బీరకాయ అండి. కొంచెం ఆయిల్లో వేయించుకుంటే పచ్చి వాసన పోతుంది, కొంచెం కమ్మగా కూడా ఉంటుంది. మరీ ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికే అలా పచ్చి వాసన పోయేంత వరకు. ఈ మాత్రం వేగితే చాలండి, మరీ ఎక్కువ ఏం వేగిపోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. పప్పు కొంచెం పొంగొచ్చాక ఆ నురగ తీసేసి అన్నీ వేసేయడమే అండి. పప్పు అయితే నురుగు వచ్చేసిందండి. నేను దీన్ని పక్కకి తోడేసుకుంటున్నా. ఇప్పుడు నురుగు తోడేసాక కొంచెం ఉప్పు, పసుపు పొడి కొంచెం, అలాగే కొంచెం మిర్చి పౌడర్ వేస్తున్నాను అండి, మరీ ఎక్కువగా, జస్ట్ ఫ్లేవర్ కోసం. కొంచెం జీలకర్ర, ధనియాల పొడి కూడా ఇంత, జస్ట్ అంతే, జస్ట్ అన్ని ఫ్లేవర్ కోసమే అండి. ఏమి వేయకపోయినా చాలా బాగుంటుంది, బట్ ఇవన్నీ వేస్తే మాకు ఇష్టం. ఇప్పుడు బీరకాయ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకుంటున్నా. అలాగే ఇందాక చూపించాను కదండి, ఆనియన్ కట్ చేసుకున్నది, చింతపండు, టొమాటో అన్నీ వేసేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసి అన్నీ చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే జస్ట్ కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటున్నాను అండి. ఆల్రెడీ పప్పు కొంచెం ఉడికింది కాబట్టి నేనైతే ఒక 4-5 విజిల్స్ పెట్టుకుంటా అండి. పప్పు అయితే ఉడికిపోయిందండి, విజిల్స్ కూడా వచ్చేసాయి, ప్రెషర్ పోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం గుత్తితో బాగా మెదుపుకుందాము. మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదండి, అక్కడక్కడ బీరకాయ తగులుతుంటే చాలా బాగుంటుంది.
యా ఈ మాత్రం జస్ట్ నేను కాయలు అలాగే ఉంచేసాను అండి. ఇప్పుడు దీన్ని తిరగవాత పెట్టుకుందాం. దానికోసం పెనం పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని వేడి చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని, పప్పులకంతా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. జస్ట్ ఆయిల్ కొంచెం వేడివ్వక పప్పు పెట్టేసుకోవడం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడైతే ఆయిల్లోకి కొంచెం వడియం వేసుకుంటున్నా. మీరు నా ముందు వీడియోస్ చూసినట్టయితే పప్పులోకి వడియం వేస్తే చాలా బాగుంటుంది. మా సైడ్ ఫేమస్ అండి. కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం వేగాక ఆనియన్ నేను కట్ చేసేసుకున్నా అండి. కొంచెం ఆనియన్, అలాగే ఒక్క పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొంచెం. నేను బాగా వేయించుకుందాం. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయండి. ఇప్పుడైతే పప్పు వేసేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 నిమిషాలు చాలండి. జస్ట్ పోపు పట్టడానికి అంతే. జస్ట్ 2 minutes ఉడికితే సరిపోతుంది. పప్పు అయితే ఉడికిపోయిందండి. జస్ట్ నేనైతే స్టవ్ కట్టేసుకుంటున్నా. అండ్ మీరు ఇదే టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. నేను పక్కకు తీసేసుకుంటున్నా. చూసారు కదండి హెల్దీ అండ్ టేస్టీ బీరకాయ పప్పు ఎలా చేయాలో. ఇది అన్నంలోకే కాదండి, వేడి వేడి రాగి ముద్దలోకి అండ్ చపాతీలోకి, దోశలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ మరిన్ని ఇలాంటి వంటకాల కోసం సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.